Hi everyone, see this problem. 1200 రూపీస్ అసలుపై గల వడ్డీ మరియు 1000 రూపీస్ అసలుపై గల వడ్డీల మధ్య తేడా 30 రూపీస్ 3 ఇయర్స్ కాల వ్యవధి అయిన వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వడ్డీ డిఫరెన్స్ అనేది ఇచ్చాడు 30 రూపీస్, కాబట్టి I1 మైనస్ I2 ఈక్వల్ 30 తీసుకోవాలి. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేశాను. మనకి 1200 ఇచ్చాడు అసలు, నెక్స్ట్ 1000 ఇచ్చాడు, ఈ ఇయర్స్ రెండాటికి 3 ఇయర్స్ని ఇచ్చాడు, కాబట్టి ఇలా తీసుకున్నాను. ఆర్ అనేది ఫైవ్ వచ్చేది కాబట్టి ఆర్ అనేది రాసుకున్నాను. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. 3 × 1200 ఎంత మనకి 3600 ఆర్ బై 100 మైనస్ 3 × 1000 3000 ఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఎల్సిఎం అనేది 100 అవుతుంది, అందుకే ఈ విధంగా వేసాను. ఇప్పుడు సింప్లిఫై చేయండి. సో 3600లో 3000 తీస్తే 600, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 6 టేబుల్లో 30 అనేది 5 టైమ్స్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. సో ఆప్షన్ ఏమవుతుంది 3 అవుతుంది.